సో 'డన్ డన్' సీజన్ 1 ఎండ్ అయిపోయింది. యెస్. 12థ్ ఎపిసోడ్ తోటి ఒక క్రేజీ క్లిఫ్ హ్యాంగర్ తోటైతే సీజన్ 1ని ఎండ్ చేశారు. అండ్ దానివల్ల ఇప్పుడు ఫ్యాన్స్‌కైతే ఆతృత ఆగట్లేదనమాట. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో నేను మాంగా ఎక్కడి నుంచి చదవాలి, అంటే సీజన్ 1 ఎక్కడ ఎండ్ అయింది, అండ్ ఏ చాప్టర్ నుంచి మాంగా చదవాలో కూడా చెప్తున్నాను. దాంతో పాటు దీని యొక్క రివ్యూ సీజన్ 1 మొత్తం ఎలా అనిపించింది, అంతేకాకుండా తెలుగు డబ్ ఇప్పటివరకు నేను చూసిన ఎపిసోడ్స్‌లో నాకు ఏ రేంజ్‌లో అనిపించింది. సో అన్ని రివ్యూస్‌ని అయితే కవర్ చేసేద్దామనమాట. సో తెలుగు డబ్ రివ్యూ తర్వాత ఇంకుండదు. దీంట్లోనే నేను కవర్ చేసేస్తా. బికాజ్ ఇప్పుడు 9 ఎపిసోడ్‌లు వచ్చేసాయి కాబట్టి. సో ఫస్ట్ మనం సీజన్ 1 గురించి మాట్లాడుకుంటే మాత్రం టు బీ హానెస్ట్ స్టూడియో సైన్స్ సారుకైతే ప్రతి ఒక్కరు దండం పెట్టేసుకోవచ్చు. ఎస్పెషల్లీ 'డండన్' యొక్క మాంగా ఫ్యాన్స్. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు భయ్యా. హానెస్ట్‌గా చెప్తున్నాను. కొన్ని కొన్ని మూమెంట్స్‌లో మాంగా కంటే 100 టైమ్స్ బెటర్ యానిమే. ఐ థింక్ రేర్‌గా జరుగుతుంది ఇది ఇటువంటిది. అండ్ ఈ ఇయర్‌లో మనకి ఇంకొక యానిమే మాంగాని బీట్ చేసేసింది. అదే 'డండన్.' ఎందుకంటే ఎస్పెషల్లీ సెవెంత్ ఎపిసోడ్ ఎక్స్‌పెక్టే చేయలేదు తెలుసా? యాక్చువల్‌గా నేను మాంగా చదివాను, మీకు తెలుసు కూడా. సో మాంగా చదివినప్పుడు నాకంత అంటే అంత సాడ్ కావచ్చు, అంత డీప్‌గా అయితే కనెక్ట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్స్‌కి. ఐ మీన్ కొంచెం సాడ్ అనిపించింది. బట్ అంత డెప్త్‌గా అయితే వెళ్ళలేదనమాట ఆ క్యారెక్టర్స్‌లోకి. బట్ సెవెంత్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ డైరెక్షను, ఆ టేకింగు, ఆ చూపించిన ఫ్లాష్ బ్యాక్ విధానం కావచ్చు, టు బీ హానెస్ట్ దట్స్ ఎ సినిమా. లిటరల్లీ ఆ ఒక్క దాని కోసమే మనం యానిమేకి 10/10 ఇచ్చేయొచ్చు. అంత బావుంటుంది అది చూసుకుంటే. అండ్ ఓవరాల్ సీజన్ విషయానికి వెళ్ళిపోతే దే నెయిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు. మాంగా కంటే నాకైతే యానిమేనే బాగా నచ్చింది. అండ్ ఎవరైనా యానిమే కోసం వెయిట్ చేస్తాను అని అనుకునే వాళ్ళు ఉంటే వెయిట్ చేయండి. నో డౌట్, ఎందుకంటే మీకు ఇంకా క్రేజీ స్టఫ్ అయితే రాబోతుంది. ఎస్పెషల్లీ సీజన్ 2 ఈస్ గోయింగ్ టు బి బిగ్. ఇప్పుడు యానిమే పాయింట్ ఆఫ్ వ్యూ విషయానికి వెళ్ళిపోతే నాకైతే సీజన్ 1 అడాప్టేషన్ ఓవరాల్‌గా నచ్చింది. సో పేసింగ్ వైస్‌గా చూసుకుంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. టు బీ హానెస్ట్ నేను ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. మాక్సిమం అటు ఇటు చేసి మధ్యలోనే ఒక పాయింట్‌లో ఆపేస్తారేమో అనుకున్నా. బట్ ఆ పాయింట్‌ని దాటేసొచ్చి మనకి జీజీ ఆర్క్ వరకు తీసుకొస్తారనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ అటువంటి ప్లాట్ పాయింట్, ఐ మీన్ అటువంటి ట్విస్ట్ కాడైతే ఆపేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. విచ్ ఈస్ గ్రేట్. ఎందుకంటే అక్కడ ఆపడం అనేది మనకి యానిమే ఫ్యాన్స్‌కైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే పెరిగిపోతుందనమాట. చూడాలి, చూడాలి, చూడాలని చెప్పి. అండ్ మాంగాకి కూడా మంచి పుష్ అయితే ఇస్తుంది. ఆ సీజన్ 1 ఎండ్ చేసిన విధానాన్ని చూసుకుంటే. అంతేకాకుండా దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే సీజన్ 1లో ఆ యానిమేషన్ అండ్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'డండన్' ఒక వేర్డ్ టైప్ ఆఫ్ అయితే ఉంటుందనమాట. లైక్ నార్మల్ షోనెన్ లాగా అనిపించదు. కొంచెం వేర్డ్‌గా 18+ వర్డ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ కంటెంట్ కూడా ఉంటుంది. సో వీటన్నిటిని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ ఎక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక షోనెన్ యానిమే రేంజ్‌లోనే చూపించాలి. బట్ 'డండన్' యొక్క మ్యాజిక్ పోకూడదు. సో వాటికి తగ్గట్టుగా అయితే బ్రహ్మాండంగా చేశారు స్టూడియో సైన్స్ సారు అండ్ స్టాఫ్‌కైతే అక్కడ కుడోస్ చెప్పేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ దీన్ని అడాప్టేషన్ వస్తుందని చెప్పినప్పుడు సైన్స్ సారు మీద కొంచెం నమ్మకం ఉంది. కానీ వాళ్ళ దగ్గర స్టైల్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. 'డండన్' స్టైల్‌ని మ్యాచ్ చేయగలరా లేదా అని అనుకున్నా. బట్ యాక్చువల్‌గా వాళ్ళ స్టైల్‌ని అండ్ 'డండన్' స్టైల్‌ని మిక్స్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్ వేలో అయితే దాన్ని తీసుకొచ్చారనమాట. అండ్ నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఇక యానిమేషన్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. టాప్ టైర్ అనమాట. ఎస్పెషల్లీ కొన్ని కొన్ని మెయిన్ మూమెంట్స్‌లో అయితే యానిమేషన్ చించి పడేశారు. నాకు బెస్ట్ పార్ట్స్ అనిపించిందంటే ఎపిసోడ్ 7, అంతేకాకుండా రీసెంట్ ఎపిసోడ్ అనమాట. మీరు చూసుంటే తెలుస్తుంది. ఎపిసోడ్ 11 అని చెప్పుకోవచ్చు. దాంట్లో సో మనోడి రన్నింగ్ ఉంటుంది. లైక్ ఒక రన్నింగ్ రేస్ అనుకోండి, లేకపోతే ఒకడిని మనోళ్ళు తరుముకోవడం అనుకోండి. స్పాయిలర్ చెప్పట్లేదు. సో ఆ పర్టిక్యులర్ పోర్షన్‌లో ఉండే యానిమేషన్ ఏదైతే ఉందో టూ గుడ్ టు బి ట్రూ. ఆ రేంజ్‌లో ఉందనమాట. సో ఓవరాల్‌గా చెప్పాలంటే యానిమేషన్ వైస్ చించి పడేసింది సైన్స్ సారు. మెయిన్ మూవ్‌మెంట్స్‌ని బ్రహ్మాండంగా అడాప్ట్ చేసింది. అంతేకాకుండా నార్మల్ షాట్స్‌ని కూడా చాలా అంటే చాలా చేశారు. ఇది మెచ్చుకోవచ్చు. ఎందుకంటే క్యారెక్టర్ యానిమేషన్ 'డండన్‌లో' ఫస్ట్‌లో బాగా కనిపించింది. సో మధ్యలో 1, 2 ఎపిసోడ్‌లో తగ్గిందనుకున్నా. బట్ మళ్ళీ అది బాగా హైలో అయితే లేసిందనమాట. క్యారెక్టర్ యానిమేషన్ ఎక్కడ తగ్గలేదు. చాలా బాగా చూపిచ్చారు. ఇక అంతే కాకుండా కలరింగు. ఐ థింక్ 'డండన్' ఆర్ట్ స్టైల్‌కి బెస్ట్ కలరింగ్ దీనికంటే ఇక మనం ఏది కూడా చూడలేం. సో ఏదైతే 'డండన్' స్టైల్ ఉంటుందో కలరింగ్ కావచ్చు అవన్నీ. సో పర్టిక్యులర్‌గా ఆ పాయింట్‌నైతే స్టూడియో సైన్స్ సారునైతే బాగా గమనించారని చెప్పుకోవచ్చు. ఆ సైన్స్ సారు అయితే చించి పడేశారు కలరింగ్ విషయానికొస్తే మాత్రం. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ వర్క్ కావచ్చు, ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, ఓవరాల్ అన్ని విధాలుగా అయితే 'డండన్' ఈస్ ఎ 100/100 అని చెప్పుకోవచ్చు. ఎక్కడ డౌట్ లేదు. ఇక తర్వాత వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం జపనీస్ గురించి మాట్లాడుకుందాం.
చించి పడేశారు. లిటరల్లీ ప్రాణం పెట్టేశారు. 'టంజిరో' వాయిస్ యాక్టరు 'డండడంలో' మన హీరోకి ఇస్తాడంటేనే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందేమో అనుకున్నా కానీ, అబ్బబ్బబ్బా! చించి పడేశాడు భయ్యా. మన 'ఒకారున్' లాగైతే చాలా చేశాడు. ఇక ఆ తర్వాత 'మోమో' వాయిస్ యాక్టర్ కావచ్చు, 'ఐరా' వాయిస్ యాక్టర్ కావచ్చు, అండ్ 'జిజి' వాయిస్ యాక్టర్ కూడా చించి పడేశాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరి ఎనర్జీ ఏదైతే ఉంటుందో లైక్ మీరు చూస్తే 'ఒకరుంది', 'జిజి' ఇద్దరి ఎనర్జీ అయితే క్రేజీ ఉంటుందో ఆన్ స్క్రీను. అండ్ వాయిస్ యాక్టర్స్ అయితే ఆ క్యారెక్టర్స్ యొక్క క్రేజీనెస్‌ని, ఎనర్జీని అయితే చాలా బాగా మ్యాచ్ చేశారు. ఇక ఆ తర్వాత మనం ఎంతగానో మాట్లాడుకుంటే ఐ మీన్ తెలుసు కదా! 'టర్బో గ్రాని' వాయిస్ యాక్టర్, 'లూఫీ' వాయిస్ యాక్టర్. సో, అక్కడ కూడా తను కూడా చించి పడేశారని చెప్పుకోవచ్చు. ఆమె అంత ఓల్డ్ అయినా కానీ అటువంటి క్యారెక్టర్ యొక్క ఎనర్జీని ఎంత బాగా మ్యాచ్ చేసిందో కదా! 'లూఫీ' ఎనర్జీని మ్యాచ్ చేసింది. ఇక్కడ మ్యాచ్ చేయలేదా? ఇక ఆ తర్వాత 'సైకో' కావచ్చు. సో, ఓవరాల్‌గా ప్రతి ఒక్క వాయిస్ యాక్టర్ అయితే చించి పడేశారు. ఎక్కడ అసలు డౌటే లేదని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం తెలుగు డబ్ విషయానికొద్దాం. సో, తెలుగు డబ్ విషయానికొస్తే నేను టోటల్ 8 ఎపిసోడ్స్ చూసా. 9 వచ్చాయి. నేను 8 చూసాను. సో, మెయిన్ థింగ్ కామెడీ అని చెప్పుకోవచ్చు 'డండడంలో' అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎమోషన్స్ కూడా. అన్నిటిని చాలా అంటే చాలా చేశారు. తెలుగు డబ్‌కి ఫిదా అయిపోయాను భయ్యా. అసల రైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది తెలుసా? ఎందుకంటే 'డండడం' తెలుగు డబ్ చేయడం అంత ఈజీ కాదు. విను మనకెన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మన దగ్గరకొస్తే ఇప్పుడు జపనీస్‌లో చెప్పినట్టు అన్ని వర్డ్స్‌ని ఉన్నదున్నట్టు చెప్పలేమనమాట. సో, లైక్ 'కింటామా'. 'కింటామా' అంటే మీకేంటో తెలుసా? తెలుసు. బట్ దాన్ని ఒరిజినల్ మీనింగ్ తెలుగులో ఉన్నదున్నట్టు రాయాలంటే చాలా కష్టం. దానికి తగ్గట్టుగా ఆ కామెడీని పండిస్తూ మనం నవ్వుకుండేలాగా తెలుగులో డైలాగ్స్ రాయడం అంటే ఇంపాసిబుల్. లైక్ లిటరల్లీ కొన్ని స్టూడియోస్ అయితే చెడగొట్టేస్తాయి. 'డీమన్ స్లేయర్' అటువంటి స్టూడియోస్ చూసుకుంటే. బట్ ఇక్కడ ఆ రైటింగ్‌ని ఎక్సలెంట్ లెవెల్‌లో రాశారు. అండ్ దానికి తగ్గట్టుగా వాయిస్ యాక్టర్స్ కూడా ఆ కామెడీని ఎక్సలెంట్ లెవెల్‌లో పండించేశారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మన మెయిన్ క్యారెక్టర్స్ యొక్క వాయిస్ యాక్టర్స్. నేనైతే ఫ్యాన్ అయిపోయాను భయ్యా. నో డౌట్ తెలుగు డబ్బు చూడాలనుకునేవాళ్ళు, తెలుగు డబ్బు చూసేవాళ్ళు డౌటే లేదు. జపనీస్ వైపు చూడాల్సిన అవసరం లేదు. మీరు తెలుగునే చూడండి. జపనీస్ ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుగులో కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు. ఎవడో చెప్పాడని వినకండి. ఇట్స్ టూ గుడ్ టు బి ట్రూ. తెలుగునైతే అసలు మిస్ అవ్వకండి. ఓవరాల్‌గా ఇదనమాట నా తెలుగు నా సీజన్ 1 యొక్క రివ్యూ 'డండడంకి' చూసుకుంటే. సో, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పాయింట్స్ మాట్లాడతా. బట్ అవన్నీ మీరు పట్టించుకోరు. మీకు అర్థం కావు కూడా కొన్ని కొన్ని వర్డ్స్ చూసుకుంటే యానిమేషన్ గురించి. సో, ఇంతటితోటి సీజన్ 1 రివ్యూ ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు సీజన్ 2 విషయానికి వెళ్ళిపోదాం. అండ్ మాంగా ఎక్కడి నుంచి చదవాలో అడుగుతున్నారు కదా! సో, దాని గురించి కూడా చెప్తాను. సో, సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే సీజన్ 2 అనౌన్స్ అయిపోయింది. అండ్ ఎప్పుడొస్తుందంటే జూలై 2025 అంటే సమ్మర్ 2025లో అయితే రిలీజ్ కాబోతుందనమాట యానిమే సీజన్ 2 చూసుకుంటే. విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే కొంచెం టైం తీసుకున్నా కానీ మంచి యానిమేషన్ క్వాలిటీ తోటి మన ముందుకైతే వస్తారనమాట. సేమ్ సీజన్ 1 లెవెల్‌లో యానిమేషన్ ఉండాలని కోరుకోండి. ఎందుకంటే సీజన్ 2లో ఉండబోయే స్టఫ్ ఏదైతే ఉందో సీజన్ 1 దాన్ని మ్యాచ్ చేయలేదు. సీజన్ 2 ఈస్ గోయింగ్ టు బి ఎపిక్ అని చెప్పుకోవచ్చు. సో, అంతకంటే ఇంకెక్కువ చెప్పలేం. ఇక ఇప్పుడు మనం మాంగా ఎక్కడి నుంచి చదవాలి? సో, మెయిన్ పాయింట్ నన్నిప్పటికి చాలామంది అడిగేశారు. 'డండడం' గురించి ఎండ్ అయిపోయిన పోస్ట్ ఏసాను ఇన్‌స్టాలో. ఇన్‌స్టాలో వేసిన కాడి నుంచి ఐదుగురు, 5, 6 మంది అడిగారనమాట. అండ్ ఇప్పుడు మీ అందరికైతే ఆన్సర్ చెప్పేస్తాను. సో, సీజన్ 1 ఎండ్ అయిపోయింది. మీకు ఎగ్జాక్ట్‌గా 33 చాప్టర్ అని చెప్పుకోవచ్చు. 33 చాప్టర్ దాటి 34 వరకు కూడా వెళ్ళింది. బట్ 33 తర్వాత అంటే 34 నుంచి చదవండి. ఎందుకంటే 34లో ఇంకా ఎక్కువ కంటెంట్ అయితే ఉందన్నమాట. సో, జస్ట్ 1, 2 సీన్‌ల కోసం 34 చదవకుండా ఉండకండి. సో, 33 తోటి సీజన్ 1 ఎండ్ అయిందనుకోండి. 34 నుంచయితే మాంగాని చదవడం స్టార్ట్ చేయండి. మీరొక క్రేజీ మాంగా రైడ్‌లోకైతే ఎంటర్ అవుతారనమాట. సో, ఆ క్రేజీనెస్ గురించి మీరు తెలుసుకోవాలంటే మాంగా చదవండి. లేకపోతే సీజన్ 2 వరకు వెయిట్ చేయండి. ఎనీవే దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించింది కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ ఒక వద్ద ఉంటదని భావన.